ప్రకటన గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు రెవల్యూషన్ 6వ అధ్యాయానికి వెళ్దాం. లెట్స్ గో టు వర్స్ 6. ఇక్కడ మనకు తెలుసు, మొదటి అధ్యాయంలో యోహాను భక్తుడు ఎలాగా పాత్మోస్ అనే దీవిలో అతన్ని బంధించినప్పుడు అతన్ని చంపలేకపోయారు, అతన్ని ప్రకటించేటువంటి సువార్తను ఆపలేకపోతున్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే, ఈ వ్యక్తి వాక్యాన్ని ఎలాగైనా సరే ప్రకటిస్తున్నాడు, అతను మనం ఏమీ చేయలేకపోతున్నాం. మరి ఇది బైబిల్లో లేదు కానీ మరి చరిత్రలో ఉన్నటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. యోహాన్ని మరి ఆయన్ని హతము చేశారు, మరి వేడివేడి నూనెలో వేశారు, తర్వాత అగ్గిలో వేశారు. ఎన్ని చేసినా అతను చావట్లేదని ఈ సువార్తను ఇంకా ప్రకటిస్తున్నాడు, ఇంకా అనేకులకు బోధించి యేసు గురించి చెప్తున్నాడు, అనేకులను మార్చేస్తున్నాడు ఉద్దేశంతో అతన్ని పాత్మోస్ అనే దీవిలో పెట్టేసి మరి బంధించేస్తారు. అది ఇప్పుడు అండమాన్ నికోబార్ జైలు లాంటిది అనమాట. అదొక ఐలాండ్లో ఎక్కడికి వెళ్ళలేరు. సో ఒకవేళ వెళ్ళా కానీ చుట్టుపక్కల దీవి ఆ పడవలోంచి పారిపోయేలో పట్టేసుకుంటారు. సో అందుకని అలాంటి దీవిలో మరి పెట్టేశారు. అయినప్పటికీ మరి ఆ సువార్తను ఆపలేకపోయారు. మరి యోహాన్ని ఆ చెరసాల్లో బంధించిన దేవుడు ఆత్మవశునిగా చేశాడు. అందుకే యోహాన్ అంటే, ఐ వాజ్ ఇన్ ద స్పిరిట్, నేను ఆత్మవశుడినై తిని, ఐ వాజ్ ఇన్ ద స్పిరిట్, నేను ఆత్మవశుడినై ఉండగా అప్పుడు దేవుడు ప్రకటన గ్రంథాన్ని బయలుపరిస్తే ఆ ప్రకటన గ్రంథాన్ని రాసి దాన్ని సమస్తానికి మరి అన్ని సంఘాలకు పంపిస్తాడు. ఆ ప్రకటన గ్రంథం ఇప్పుడు కూడా మనకి అన్ని రంగాల్లో ఆశీర్వాదకరంగా ఉంది. దేవుని వాక్యంలో దాన్ని మరి ఆఖరి అధ్యాయముగా మరి పరిశుద్ధాత్మ దేవుడు జత చేసి పెట్టాడు. మనము అనుకుంటుంది యోహాను, మరి మత్తయి, మార్క్ అంటున్న ఇవన్నీ కూడా మరి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు వ్రాయించి ఇచ్చినటువంటి వాక్యాలు ఇవి. కాబట్టి ఇది దేవుని వాక్యమే. చాలామంది అంటారు, ఇది ఎవరు రాశారు, ఇది ఎవరో ఒకరు రాయాలి కదా. మరి దేవుడే మరి ఆత్మ యొక్క ప్రేరేపణతోటి వీటిని వ్రాయించాడు. ఓకే, మొదటి నుంచి చదువుకుందాం. ప్రకటన గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు రెవల్యూషన్ 6వ అధ్యాయానికి వెళ్దాం. లెట్స్ గో టు వర్స్ 6. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరము చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దానిమీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఓకే, సో మరి అనేక మంది మరి ఈ ముద్రలు, మొదటి ముద్ర అయిపోయింది, రెండవ ముద్ర అయిపోయింది, 4వ ముద్ర అయిపోయింది. ఇది ఇప్పుడు మనం 4, 5 ముద్రలో ఉన్నాము. కొంతమంది రాకడికి చాలా సమీపంలో ఉన్నాము. ఓకే, దానికి క్లారిటీ కూడా మరి దేవుడు అంత్య దినాల్లో మరి ఇస్తాడు. మరి ఇంకా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు అన్నీ కూడా ఒక సమయంలో ఒక వ్యక్తికి మరి ఆయన బయలుపరచడు. ఏ సమయానికి మరి ఏ యుగానికి అప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడ బయలుపరుస్తాడు. ద హోలీ స్పిరిట్ విల్ రివీల్ టు దట్ ప్లేస్ అట్ దట్ టైమ్ ఇన్ ద స్పిరిట్. మరియు నేను చూడగా ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళాను. మరి ఈ మొదటి ముద్ర చూద్దాం. ఇప్పుడు మనము 3వ ముద్రలో ఉన్నామా, 4వ ముద్రలో ఉన్నామా, 5వ ముద్రలో ఉన్నామా, లేక ఇదంతా జరిగిపోయిందా, ఇదంతా జరగాల? కొంతమంది ఏమో ప్రకటనలో చాలా భాగం ఇంతకుముందే అయిపోయిందంటారు. మరి జరిగిందే దేవుడు మళ్ళా జరిగిస్తూ ఉంటాడు. మరి ఎందుకంటే ఆయనకి మనకంటే ఓకే, ఇది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. దేవుడికి ఆయనకి అన్నీ కూడా ఇప్పుడే అన్నట్టు జరుగుతూ ఉంటాయి. హీ ఈజ్ ఎ గాడ్ హూ ఈజ్ నౌ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆది నుంచి ఆయన అంతము గురించి మాట్లాడగల దేవుడు. ఆయన మధ్యలో కూడా ఆదినేం జరిగిందో చెప్పగల దేవుడు. యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరి యోహానుతో, అక్కడ ఉన్నటువంటి యోహాను సువార్తలో రాస్తారు, అక్కడ ఉన్నటువంటి యూదులతో ఆయన అంటాడు, నేను అబ్రహాం ఉన్నప్పుడు కూడా ఉన్నాను అంటాడు. వాళ్ళు అంటారు, నీకు 50 ఏళ్ళు కూడా లేవు, అబ్రహాము టైంలో ఎలాగున్నావంటారు. మరి వాక్యంలో చెప్తుంది ఆయన ఆది యందు మరి తండ్రితో ఉన్నాడు, దేవుని వద్ద ఉన్నాడు. ఓకే, ఆయన జగత్పునాది వేయక మునిపే ఉన్నాడు. మరి జగత్పునాది వేసినప్పుడు వధింపబడ్డాడు, అప్పుడు ఉన్నాడు. మరి అబ్రహాము ఆయన్ని చూశాడు, హానోకు కూడా చూశాడు. ఆ తర్వాత శరీరీతిగా వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఆ శక్తిని, ఆ పరిశుద్ధాత్మ శక్తి అది సత్యమని మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఆయన మీ గృహాల్లో మన మధ్య ఎక్కడైతే మనం కూడుకుంటామో అక్కడ మనం ఉన్నాడు. సో ఆయన
జరిగించిందే మళ్ళీ ఇంకో రీతిగా జరిగిస్తాడు. ఒక్కొక్కసారి దీని క్లైమాక్స్లో కూడా జరిగిస్తాడు. ఇదంతా మనము ఇంతకుముందు అధ్యాయంలో చూసుకున్నాం. వీ హ్యావ్ సీన్ దిస్ ఇన్ ఎక్లెసియాస్టిస్. లెట్స్ గో అహెడ్ అండ్ రీడ్ దేర్. ఒకసారి అది కూడా మనం వెళ్ళి చదువుకుందాం. ఇది ఒకసారే జరగాలనేమీ లేదు. సో ఇది మరి క్లియర్గా ఒకసారి జరగవచ్చు, కానీ దానికి దృష్టాంత్యముగా అనేక సార్లు జరగవచ్చు. చూడండి, ఏలియా వచ్చాడు ఒకసారి, ఆయన అనేక మంది హృదయాలను తిప్పాడు. ఒక దేశాన్ని మరి వారు మన తండ్రి అయిన దేవుడి నుంచి వారు తిరిగిపోయినప్పుడు వాళ్ళని మళ్ళా తిరిగి వారి దేవుడు వైపు తిప్పుతాడు. అయితే మరి యెషయాలో రాయబడి ఉంది, ఏలియా మళ్ళా రావాలి అని. ఏలియా విల్ కమ్ బ్యాక్ అని. అంటే ఏలియా రాడు. ఏలియా లాంటి ఆత్మ, ద స్పిరిట్, ఏలియా లాంటి ఆత్మ అనేకులను తిరిగి దేవుని వైపు తిప్పేటువంటి ఆత్మ. మరి యోహాను వచ్చాడు, అనేక మందిని అయ్యో ఆయన వస్తున్నాడు గొర్రెపిల్ల సిద్ధపడు అని చెప్పి యోహానికి చెప్పాడు. మరి యోహాను అనేకులకు చెప్పాడు. ఏలియా ఆత్మ వచ్చింది. మరి మనం చూస్తే మళ్ళా ఏలియా మోషే మళ్ళా మనము ప్రకటనలో వస్తారని మరి యోహాను కూడా చెప్తాడు. ఏలియా అని మోషే అని ఇద్దరు ప్రవక్తలు మరి వస్తారంట. ఒలివ కొమ్మల వలె వచ్చి ఇక్కడ భూలోకంలో అనేక అద్భుతాలు చేసి, ఒకళ్ళకేమో మరి పైనుంచి అగ్ని తెప్పించే అధికారం, ఇంకోళ్ళకేమో నీటిని రక్తం తెప్పించే అధికారం. అంటే అధికారం ఏలియా అంటే ఏలియా అలాంటి ఆత్మ కలిగిన వారు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ గాడ్ యూజెస్. మరి ఒక ప్రవచనాన్ని, ఒక మాటని ఆయన ఆదిలోనే వాడతాడు, మధ్యలో వాడతాడు, అంతంలో కూడా వాడతాడు. లెట్స్ రీడ్ దాట్. 9వ వచనం చూద్దాం. ప్రసంగి 1వ అధ్యాయము 9వ వచనము. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. చూసారా, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. అరే ఇది జరిగిపోయిందంటే దాన్ని దేవుడు మళ్ళా జరిగిస్తాడు. ఒక్కొక్కసారి ఇది మీ ఇంట్లో జరిగించవచ్చు, దీనికి సాదృశ్యమైంది. నీ కుటుంబంలో జరిగించవచ్చు, నీ జీవితంలో జరిగించవచ్చు, నీ ఊర్లో జరిగించవచ్చు, నీ రాష్ట్రంలో జరిగించవచ్చు, నీ దేశంలో జరిగించవచ్చు, ప్రపంచమంతట్లో కూడా దీనికి సాదృశ్యంగా జరిగించవచ్చు. గాడ్ కెన్ డూ దాట్. ఒక్కొక్కసారి నీకే రావచ్చు కటిక చీకటి, నీ కుటుంబానికి రావచ్చు. చెప్పగా యెషయా-గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో భూలోకమంతా చీకటి కమ్ముకొని ఉన్నది, మరి ప్రపంచంలో ప్రజలందరినీ కమ్ముకొని ఉన్నది. సో ఈ వాక్యం మరి చీకటంతా అనుకోవచ్చు, నా జీవితం అంతా చీకటి అయిపోయిందని. ఇప్పుడు మరి లోకమంతటికి కూడా చీకటి మనకి కనపడుతుంది. సో జరిగినదే మళ్ళా దేవుడు జరిగిస్తాడు. దానికి సాదృశ్యంగా దాని ఇంట్లో జరిగించవచ్చు, ప్రపంచమంతా జరిగించవచ్చు. అది యాక్యురేట్గా ఎక్కడో చోట జరిగిస్తాడు. మళ్ళీ నిజంగా ఏలియా వచ్చాడు అంటే ఓకే, ఏలియా వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు మనకు తెలుసు, అహాబు కాలంలో ఉన్నాడు ఆయన, యెజ్బెల్ పరిపాలన కాలంలో. మరి సరైన రీతిగా అక్కడ వచ్చాడు. మరి దానికి ముందే ఏలియా ఆత్మ వస్తుందని దేవుడు చెప్తున్నాడు. జగత్ పునాది మరి ఇర్మియాతో అంటాడు, నీవు తల్లి గర్భమందు రూపింపక మునిపే ప్రవక్తగా ఎన్నుకొంటిని. సో గాడ్ హ్యాడ్ ద స్పిరిట్ ఆఫ్ ఏలియా ఈవెన్ బిఫోర్ ద ప్లానెట్. సో సరైన రీతిగా అప్పుడు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళా యోహాను కాలంలో అదే ఆత్మ వచ్చింది. మళ్ళీ ఇంక ముందు వాక్యంలో సమయం ఉంటే చెప్తాను ఏలియా ఆత్మని ఎలాగ మలాకీలో ఈ ఆత్మ వచ్చి ఏం చెప్తుందో చూద్దాం. లెట్ us రీడ్ దాట్ ఆల్సో. మరి భూలోకానికి ఏలియా ఆత్మ ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా చూద్దాం. అయితే ముందు దీన్ని మనం చదువుకుందాం. సో ఇది యాక్యురేట్గా ఒక చోట జరగవచ్చు. అది జగత్పునాది వేయక మునిపే మరి ఇర్మియాను ఎన్నుకున్నట్టు ఏలియా ఆత్మను కూడా ఆయన ఎన్నుకున్నాడు, ఇర్మియా ఆత్మను ఎన్నుకున్నాడు. మరి ఈ వాక్యాన్ని మరి యోహానికి ప్రకటనలో ఇచ్చాడు. దీన్ని అంతకాలంలో జరిగించవచ్చు, మధ్యకాలంలో ఆది యందు కూడా దీన్ని సాదృశ్యంగా జరిగించవచ్చు. మరి మనం చూస్తే హానోకు కూడా ఆయన రాకడ గురించి ఎన్నో వేల సంవత్సరాల ముందే చెప్పేస్తాడు. యూదాలో మనం చూసాం, మీకు బోధించాను. ఆయన వేల దూతలతో వస్తున్నాడు తీర్పు తెచ్చడానికి అనేటువంటి దర్శనం చెప్తాడు. మరి యేసుప్రభు వారి యొక్క జగత్ పునాది వేయక మునుపు ఉండేటువంటి ఆ ప్రజెన్స్ చూస్తాడు. తర్వాత ఆయన పుట్టబోవు ఆ సమయం చూస్తాడు. తర్వాత ఆయన రాకడ కూడా చూస్తాడు. సో ఇన్ గాడ్, దేవునిలో ఇవన్నీ ఉన్నాయి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఎవరైనా ఇది జరిగిందని మళ్ళీ జరిగించవచ్చు. యాక్యురేట్గా ఏదో ఒక టైంలో జరుగుతుంది. మరి యాక్యురేట్గా మనం చూసినట్లయితే అహాబు టైంలో ఏలియా వచ్చాడు. ఫిజికల్గా ఆయన అక్కడ ఉండి మరి శరీర రీతిగా ఏలియా అక్కడ ఉండి అనేకులు మనము దేవుని తట్టు తిరిగి తిప్పడం, ఆ దేవుడి నుంచి మరి త్రోవ తప్పిపోతే తిరిగి దేవుని తట్టు మళ్ళా తిప్పడం మనం చూసాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఏలియా. దీన్ని ఏలియా ఆత్మ అంటారు. చాలామంది అడుగుతూ ఉంటారు, నాకు అభిషేకం కావాలి. కొంతమంది ఎలీషాలాగా నాకు 200 అభిషేకం కావాలని అడుగుతూ ఉంటారు. అందరికీ తెలిసిందే. ఓకే, సో ఇప్పుడు దీని విషయమై మనం చూద్దాం. సో ఒకవేళ ఇదొకేళ ఈ ముద్రలన్నీ జరిగిపోయాయి, 1, 2, 3 జరిగిపోయాయి అంటే మొదటి ముద్ర గురించి మనం ధ్యానిద్దాం. లెట్స్ స్టడీ దిస్ ఫస్ట్ సీల్. ప్రకటన 6:2 వచనము. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలువెళ్ళాను. ఓకే, సో ఇది నెరవేరిందా? ఒకవేళ ఈ ముద్ర తీస్తే ఇది నెరవేరిందా? అసలు దీని యొక్క లోతు చూద్దాం. ఇది ఇంతకుముందు ఇది ఒక దేశానికి ఇచ్చుండొచ్చు, ఇది ఒక ఇంటికి ఇచ్చుండొచ్చు. మేబీ నీ ఇంటి నుంచి చీకటి నువ్వు జయించావేమో. ఒక దేశానికి, ఒక ఖండానికి, యావత్ ప్రపంచానికి కూడా దీన్ని వాడచ్చు. సో దేవుడు దీన్ని జ్ఞాపకం చేస్తూ ఇది చేస్తున్నానని ఈ వచనం ద్వారా ఒక వ్యక్తితో,
ఒక పురుషుడితో, స్త్రీతో, ఒక సమాజంతో, ఒక రాష్ట్రంతో కూడా మాట్లాడవచ్చు. దట్స్ హౌ వర్సటైల్ అండ్ పవర్ఫుల్ అండ్ ఫ్లెక్సిబుల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆల్రైట్, సరే, ఇక్కడ మరి ఈ వచనాన్ని నీకు ఇవ్వచ్చు. నీ జీవితంలో ఒకవేళ నీకు పర్సనల్గా ఈ వాగ్దానం వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి? లెట్ us స్టడీ దిస్. ఇందులో 3 ఉన్నాయి. ఒకటేమో తెల్లటి గుర్రము, ఇంకొకటేమో విల్లు, ఇంకొకటేమో కిరీటము, ఇంకొకటేమో జయించుట. సో ఈ మరి ప్రత్యేకంగా 3 ఏమన్నారంటే వైట్ హార్స్ అండ్ దెన్ ఎ బో, విల్లు, ఇంకొకటేమో కిరీటం. లెట్ స్టడీ దీస్ 3 థింగ్స్. లెట్ స్టడీ అబౌట్ ఎ బో. ఇక్కడ మరి తెల్లని గుర్రము, లెట్ us రీడ్ దట్ ఆల్సో టు ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఈస్. మేబీ ఇన్ ద స్టడీ యూ క్యాన్ సే వైట్ హార్స్ అంటే మరి అది జ్ఞానము అనొచ్చు. వైట్ హార్స్ ఈస్ ద వర్డ్, ఇట్ కుడ్ బి ద వర్డ్ ఆఫ్ గాడ్, ఓకే, ఆర్ ద విజ్డమ్. Bow could be the truth, and horseman is the one who preached the truth. To clearly write down, let us study some verses. యెషయా గ్రంథం 5:28. వారి బాణములు వాడిగలవి, వారి విండ్లన్నయు ఎక్కుపెట్టబడి ఉన్నవి, వారి గుర్రముల డెక్కలు చెకుముకి రాళ్లతో సమానములు, వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్టు తిరుగును. అంటే ఇవి జయించడానికి, రాజ్యాన్ని ఆక్రమించడానికి కలిగినటువంటి మరి మాటలేవి, పదాలు. గుర్రము, బాణము, జయించుట. ఓకే, యు సీ దట్ నా. అండ్ ఇప్పుడు హబక్కూకు 3:8-9 చదువుదాం. యెహోవా, నదుల మీద నీకు కోపము కలిగినందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున, నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కివచ్చుచున్నావు. నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద నీవు ఎక్కివచ్చుచున్నావు. సో వైట్ హార్స్ అండ్ ద క్రౌన్ and the person sitting on the white horse could be the word of God, and specially this could be the word of God taking over. దీని అర్థం ఏంటంటే దేవుని వాక్యము, మరి దేవుని జ్ఞానము, మరి దేవుని వాక్యాన్ని బోధించేవారు, విశ్వాసులు, దాన్ని ప్రకటించేవారు, వీళ్ళు రాజ్యము చేస్తారంట. అంటే వీళ్ళు జయిస్తారంట. దే విల్ లివ్ ఎ విక్టోరియస్ లైఫ్. ఇది ప్రత్యేకంగా నీ ఇంటికి వచ్చింది అనుకోండి, ఇఫ్ ఇట్ కమ్స్ టు యూ, నీకు పర్సనల్గా వస్తే, నీ వాక్యము ద్వారా నీ చీకటిని జయిస్తావు, నీ బలహీనతల్ని జయిస్తావు, నీ ఆర్థిక సమస్యల్ని జయిస్తావు, నీ రోగాల్ని జయిస్తావు, నీ కుటుంబంలో శాంతిని తెచ్చుకుంటావు. ఇది నీ ఇంటికి నీకు వచ్చినట్లయితే అలా ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ చూస్తే మరి ప్రకటనలో ఇది యావత్ ప్రపంచానికి అన్నట్టు మరి చూపిస్తున్నాడు. ఇది ప్రపంచానికి అన్నట్టు యోహాను చూపిస్తున్నాడు అని అందరూ అనుకుంటారు. అది కూడా చూద్దాం. లెట్స్ సీ దాట్. 9 చదువుదాం. హబక్కూకు 3:9. విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది, నీ వాక్కుతోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు, భూమిని బద్దలు చేసి నదులను కలగజేసి ఉన్నావు. చూసారా? అంటే దేవుడు ఇక్కడ తన వాక్యాన్ని ఉపయోగించి మరి భూలోకానికి మరి ఆయన జయమివ్వబోతున్నాడు. ఇక్కడ మరి అంటే సంఘానికి ఈ వాక్యం ఇచ్చి, ఇదిగో లోకమంతా వెళ్ళి ప్రకటించండి, అపవాదిని జయించండి, అపవాది క్రియలను లయపరచండి, అపవాది రాజ్యాన్ని మరి కూలగొట్టండి అని ఆయన సంఘానికి మరి విజయం ఇవ్వచ్చు. దిస్ కుడ్ బి ఫర్ ద చర్చ్ ఇన్ ద హోల్ ప్లానెట్. మరి ఈ యొక్క మొదటి ముద్రకు మనము యెషయా 60:2 కూడా మనం కనెక్ట్ చేయొచ్చు. లోకమంతా చీకటి కమ్మి ఉన్నది, ఇప్పుడు నువ్వు లెమ్ము, తేజరిల్లుము, సంగమా లెగు. ఇప్పుడు ఒకసారి యెషయా 60:2 చూద్దాం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఇక్కడ చూస్తే మరి ఒకసారి మొదటి వచనానికి వెళ్దాం. యెషయా 60:1. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించాను. సాధారణంగా ఒక వాగ్దానం వచ్చింది అనుకుందాం. ఓకే, ఒక వాగ్దానం మీ అందరికి వచ్చింది, దేవుడు ఇది చేయబోతున్నాడు. చాలామంది దేవుడు నమ్ముకుంటారు, మంచి జరుగుతుందని. ఇక్కడ వాగ్దానం వచ్చింది, నీకు వెలుగు వచ్చి ఉన్నదని సంఘంతో చెప్తున్నాడు ఆయన, లేక ఒక వ్యక్తితో చెప్తున్నాడు, ఒక సమాజంతో చెప్తున్నాడు, ఎవరితో అనే చెప్పొచ్చు, ఒక కంపెనీకి చెప్పొచ్చు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించాడు. మనం ఏమనుకుంటాము? ఓకే, మనల్ని బ్లెస్ చేస్తాడు దేవుడు, అన్ని రంగాల్లో ఆశీర్వదించబడతాం అనుకుంటాం. కానీ తర్వాత యోసేపుకి అలాగే వచ్చింది. ఇదిగో మొత్తం అన్ని పనులు అతని ముందు మరి సాగిలపడ్డాయి, నక్షత్రాలు సాగిలపడ్డాయి. తర్వాత చూసుకుంటే అతను గోతులో పడ్డాడు. అరే, ఈ సమస్య పోతుందా అనుకుంటే తర్వాత బానిసయ్యాడు. బానిస నుంచి చెరసాల్లోకి వెళ్ళాడు. ఏంటిది మరి దేవుడిచ్చిన వాగ్దానం ఇస్తే ఇలా జరుగుతుంది ఏంటి అనుకున్నాడు. మరి అక్కడ చీకటే కనపడుతుంది. కానీ ఆ చీకట్లో కూడా దేవుడు యోసేపుతో మాట్లాడుతూ బలపరిచి తుదకు ఆ చీకటిలోంచి తీసుకొచ్చి దర్శనాన్ని నెరవేర్చాడు. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. దావీదు ఇవన్నీ మీకు చాలాసార్లు చెప్పాను. దావీదు జీవితంలో కూడా అలాగే చేశాడు. నేను నీకు రాజ్యాన్ని ఇస్తాను, నువ్వు
మహారాజు అవుతావు. మేబీ దావీదుకి ఇచ్చి ఉండొచ్చు ఈ దర్శనాన్ని. ఇదిగో ఒక తెల్లటి గుర్రం మీద ఎక్కి మరి నీకు ఒక మంచి కిరీటం వేయబడ్డది, నువ్వు జయిస్తావు అని దావీదుకి చెప్పాడు. కౌహో నేను రాజు అవుతాను అనమాట అనుకున్నాడు. తర్వాత చూస్తే అతన్ని చంపడానికి అనేక సార్లు మరి సౌలు అతన్ని మరి చేతితోటి ఆ యొక్క ఖడ్గముతో ఈటతో చంపాలని చూస్తాడు. దావీదు అంటాడు, నాకు మరణానికి ఒక అడుగే ఉంది ఎలాగా అని మరణగండముతో కొన్ని సంవత్సరాలు చాలా కాలం బాధపడతాడు. ఆ తర్వాత దేవుడు అంటాడు, ఇదిగో నేను నీ సింహాసనాన్ని స్థిరపరుస్తున్నాను, ఈ భూమినంత కాలము నీ నుంచి వచ్చే ఒకరు ఎప్పుడు రాజుగా ఉంటారు. మరి కొంతకాలము ఆయన దావీదు మహారాజు ఒక బెడ్లో ఉన్నారు. తర్వాత యేసయ్య వచ్చి ఇప్పుడు రాజుగా ఉన్నాడు. యు సీ దట్ నౌ హౌ గాడ్ విల్ డీల్ దీస్ వర్సెస్ అండ్ హౌ హీ కెన్ యూజ్ దెమ్. ఇక్కడ మరి ఈకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము యెహోవా మహిమ నీ మీద ఉదయించినట్టు మనం ఏదో వస్తుంది అనుకుంటే 2వ వచనం చూద్దాం. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అంటే ఈ వాగ్దానం వచ్చింది, తర్వాత ఏమైంది? మొత్తం అంతా కూడా చీకటి కమ్ముకుంది. మనము లోకమునకు వెలుగై ఉన్నాము, మనము సామర్థ్యం కలిగిన వారము, వాగ్దానం కలిగిన వారము. ది ఎర్త్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులకు ప్రత్యక్షత కొరకు భూమి చూస్తుంది. మనం ఏదో చేయాలి అనుకుంటే చీకటి కమ్ముకుందంట భూలోకాన్ని. భూలోకమే కాదు, భూలోకంలో జనములను కూడా కమ్ముకుందంట. ఆ జనాల్లో మరి విశ్వాసులు కూడా ఉన్నారు. మనము విశ్వాసంతో దేవుడు చెప్పేదాన్ని బట్టి నడుస్తాం. ఈ ఎగ్గులో అందరూ కాలిపోతారు, నువ్వు కాలువ అన్నప్పుడు మరి షడ్రక్ మెషక్ అబేద్నెగో అందులో కాలలే. మరి దావీదు అంటాడు, 10,000 మంది పడినా వీళ్ళు పడినా మరి నా దగ్గరికి రాదంటాడు. సో దేవుడు రమ్మన్నప్పుడు వస్తే ఆ విశ్వాసం వేరు. మరి యేసు ప్రభువు నీటి మీద నడిచిన తర్వాత పేతురు అంటాడు, రా నువ్వు పేతురు అంటే పేతురు వస్తాడు. కొంతకాలం వచ్చిన తర్వాత భయపడిపోయి మరి పేతురు మునిగిపోతాడు. సో అందరినీ నడిపించగలడు. సో యు సీ దట్ నౌ. మరి ఇక్కడ ప్రస్తుతం చూసినట్లయితే భూమిని కమ్ముకుంది, మరి కటిక చీకటి జనములను కమ్ముకుంది. అంతకుముందేమో వాగ్దానం వచ్చింది, లెమ్ము తేజరిల్లుమని. మరి చీకటి వచ్చేసింది అంటే ఏంటి? ఇక వాగ్దానం పోయిందా? మన పని ఇంతేనా? ఇక దేవుడు మర్చిపోయాడా? ఇక మనకు అవమానం వచ్చేసిందా? మనకు సామర్థ్యం లేదా? మన ప్రార్థన దేవుడు ఆలకించడా? మనం ఫెయిల్ అయిపోయామా? అలాగే ఉండొచ్చు. యోసేపు అనుకోవచ్చు, ఏంటి దర్శనం ఏంటి, ఇదంతా ఏంటి, గోతులో పడ్డం ఏంటి, మరి రోజు రోజుకి నేను ఆశీర్వదించబడుతున్నా, మళ్ళీ నేను ఈ చెరసాల్లో వెళ్ళడం ఏంటి, రాజ సంగతి పక్కనట్టు ఈ మరణగండంతో నేను పరిగెట్టడం ఏంటి అని దావీదు మహారాజు వేడుచుండొచ్చు. ఇప్పుడు భూలోకం అంతా కమ్ముకుంది, మరి జనములను కూడా కమ్మేసిందంట ఈ చీకటి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మళ్ళా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో సంగమా మీరు అనుకోవచ్చు నేను ముందిచ్చిన వాగ్దానం చీకట్లో వస్తే మొత్తం భూలోకంలో మీరు కూడా చీకట్లో కలిసిపోయారని చెప్పి అందరితో పాటు మమ్మల్ని మూసేశారు. మా దేవుడు వెలుగు కదా, మరి మేమెందుకు మూయబడ్డాం? సో ఈ సమయంలో, ఈ చీకటి సమయంలో దేవుడు మళ్ళా జ్ఞాపకం చేస్తాడు. చూడండి, 1వ వచనంలో వెలుగు, 2వ వచనంలో కటిక చీకటి భూమి అందంతట, మరి లోకములో ఉండే ప్రజలందంతట యెహోవా నీ మీద. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాడు దేవుడు, నేను ఈ చీకట్లో ఆగిపోలే. ఈ చీకట్లో మీరు చీకట్లో ఉన్నారు, మీ భయంలో ఉన్నారు, మీ డౌట్లో ఉన్నారు. ఏంటి ఈ వాగ్దానం, ఇది నిజమా కాదా, నేను తప్పు చేస్తే మర్చిపోయిందని అని అక్కడ మనసులో మరి యోసేపు కూడా వచ్చి ఉండొచ్చు, దావీదుకి వచ్చి ఉండొచ్చు. అందుకే కష్టకాలంలో దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా యవ్వన కాలం పాపాలన్నీ జ్ఞాపకం చేసుకున్నావా ఏంది, నా వాగ్దానం పోయిందా ఏంది, ఈ చీకట్లో ఈ మరణగండంలో ఉంది, అది నెరవేరదా? అనేకులు అవమానపరుస్తున్నారు, నువ్వు వాగ్దానం అన్నావు, రాజు అన్నావు, నువ్వు కూడా చీకట్లో కలిసిపోయావు. మరి మీరు దేవుని ప్రజలు, మరి మేము వెలుగు అన్నారు, ఏమైంది ఇప్పుడు మీ పరిస్థితి? మీరు కూడా చీకట్లో కలిసిపోయారు కదా, మీరు కూడా ఎలా అయిపోయారు కదా, ఏది మీ ప్రార్థనలు, ఏవి మీ వరాలు, ఏవి మీ అద్భుతాలు అని మనకొక సవాల్గా మారింది. వారికేమో ఏళ్ళలో మనలో కలిసిపోయారని వేరే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఓకే, ఇప్పుడు అందుకే దేవుడు అబ్రహాంని ఆశీర్వదించి, అబ్రహాంని ఎవరైనా ఇలా చేస్తారేమో అంటాడు, నేను శపించమని నేను శపిస్తాను అంటాడు. సో ఐ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ డైయింగ్ అండ్ కిల్లింగ్, రాజుల నుంచి నేను కాపాడుతాను అంటాడు. సో దేవుడు రానున్న కాలంలో మహిమనిస్తున్నాడు. ఇక్కడ చూస్తే యెహోవా నీ మీద, ఇప్పుడు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు, యెహోవా నీ మీద ఉదయించున్నాడు. చీకట్లో మాట్లాడుతున్నాడు సంఘంతో, ఇప్పుడు నేను ఉదయిస్తాను, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అంటే ఈ చీకటి, ఆ గోతులో యోసేపు పడ్డము, దావీదుకి ఆ మరణగండం రావడం, దట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ద లైట్. అంటే నీకు చీకటి రావడము అది అంతము కాదు, అయిపోయేది లేదు. నీకు అవమానం రావచ్చు, అందరూ అనుకోవచ్చు, ఓ వాగ్దానం వచ్చిందంట దావీదుకి, దేవుడు స్థిరపరుస్తాడంట. ఏంది ఇప్పుడు చూడు, సౌలు తగులుతున్నాడు, మనోడు పరిగెడతా ఉన్నాడు. యోసేపు కూడా అవన్నీ మనసులో వెళ్ళుండొచ్చు, ఏమైంది ఏంటి, నాకు ఈ వాగ్దానం వచ్చింది, నాకు ఇవన్నీ చేశాను, నా పరిస్థితి ఇలా అయిపోయింది, అందరూ అవమానపరుస్తున్నారు, అందరూ 11 మంది అవమానపరిచారు, వాడితో దేవుడు మాట్లాడాడంట, అద్దంట, ఇప్పుడు అక్కడ ఉన్నాడు, గోతులో ఉన్నాడు, చూడు ఏమైందో అనుకుంటున్నారా? వాళ్ళే తర్వాత వచ్చి అందరూ సాగిలు పడ్డారు. యు సీ దాట్. సో దేవుడు ఈ సమయంలో మీరు అనుకోవచ్చు, ఇలాగే మళ్ళీ చీకటి వచ్చేసింది ఏంటి అని మీరు అనుకోవచ్చు, ఇది ఏంటి ఈ సంఘము, ఈ దేవుడు, ఇదంతా ఏంటి, వాక్యము ఏం జరుగుతుంది అని. నేను ఇప్పుడు చెప్పాను, దేవుడు ప్రతి సమయంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వెలుగులో ఉన్నప్పుడు
చీకట్లో ఉన్నప్పుడు కూడా ఎందుకు ప్రభు ఇలా జరిగింది ఆయన దగ్గర చెప్పొచ్చు. ప్రభు ఏంటిది, వై డిడ్ దిస్ హ్యాపెన్, ఎందుకు ఇలా జరిగింది, మేము కూడా ఎందుకు ఈ చీకట్లో కలిసిపోయాం, మా నుంచి ప్రభావం వెళ్ళి ఇతన్ని స్వస్థపరచాలి కదా, మా నుంచి చీకటి వెలుగవ్వాలి కదా, మరి మేమెందుకు ఈ చీకట్లో పాలిభాగస్తులైపోయాం, ఏమైంది. యు సీ దట్ నా ఈ డౌట్స్ అన్నీ అనేకులకి రావచ్చు. మేబీ యూ విల్ బి గెటింగ్ క్వశ్చన్ మార్క్స్ అబౌట్ దిస్. ఓకే, అయితే దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు చీకటి. అంటే చీకటికి ముందు చెప్పాడు నేను నిన్ను లెమ్ము తేజరిల్లెమ్మని, చీకటి తర్వాత కూడా చెప్తున్నాడు ఇదిగో నేను నీ మీద ఇంకా వెలుగుతాను. మరి పేతురుతో అలాగే అన్నాడు, పేతురు నువ్వు బండ అన్నాడు. తర్వాత పేతురు పరిస్థితి ఏమైంది, 3 సార్లు తిరస్కరించాడు. ఇక పేతురు అయిపోయింది నా పని, నేను ఫెయిల్ అయిపోయాను అన్నాడు. తర్వాత దేవుడు మళ్ళా వచ్చి పేతురుతోటి నువ్వు నన్ను ప్రేమించున్నావా పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవును అవును అని 3 సార్లు ఒప్పించి అయితే నువ్వు ఇంకా బండే బలపరచు అని పేతుర్ని బండగా చేస్తాడు. యు సీ దట్ నౌ. సో గాడ్ ఈజ్ నాట్ ఫెయిలింగ్ ద చర్చ్ ఆర్ బిలీవర్స్. ఎవరు మరి మేము ఇందులో ఇలా అయిపోయాం, ఏంటి మా పరిస్థితి అనుకోవాల్సిన పని లేదు. ఈ చీకటి తర్వాత మీ అందరికీ నూతన సామర్థ్యం వస్తుంది, మీ వాగ్దానాలు నెరవేరుతాయి. సో దిస్ డార్క్నెస్ కుడ్ బి ద బిగినింగ్ ఆఫ్ ద లైట్. సో ఈ చీకటి మీ వాగ్దానములకు మీకు ఇస్తానన్న వెలుగుకు ఆరంభం అవ్వచ్చు. ఇప్పుడు దాకా తేటగా కనపడని యోసేపు తర్వాత లోకమంతా వెలుగుతాడు. అప్పుడు దాకా రాజుగా కనపడని దావీదు లోకమంతా మరి వెలుగుతాడు. అలాగే దీని తర్వాత నీ సందులోనో ఊర్లోనో కొంతమంది మధ్యలో నీ సాక్షి తెలుసు, కొంతమందికి ఏమో నువ్వు ఫ్రాట్ రకరకాలుగా అనేటువంటి పరిస్థితిలో దేవుడు ఇప్పుడు సంఘాన్ని విశ్వాసులను లోకమంతా చూచి ఇంత గొప్ప వెలుగు యేసులో ఉందో అన్న రీతిగా ఆయన మన వెలుగును ఆరంభించవచ్చు. సో దిస్ డార్క్నెస్ కుడ్ బి ఎ సైన్, ఎ బిగినింగ్ ఆఫ్ లైట్, ఎ న్యూ లైట్. మన దేవుడు మహిమ నుంచి అధిక మహిమకు తీసుకెళ్తాడు. మరి అధిక మహిమకు వెళ్లే ముందు ఇలాంటి చీకటి రావచ్చు. ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, before he begins a new glory, you can even encounter a dark moment like this. మరి నూతన మహిమలోకి వెళ్లే ముందు ఇప్పుడు సంఘానికి మహిమ ఉంది, అందరికీ తెలుసు. దేవుడు అద్భుతాలు చేయ దేవుడని, ఆయన వాక్యం మనల్ని మరి ఆశీర్వదిస్తుందని we know it. అయినప్పటికీ చీకటి కమ్ముకుంది. మరి ఈ చీకటి నీ వాగ్దానమునకు వెలుగుకు ఆరంభం కూడా వచ్చని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జన్మలను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. సో దిస్ కుడ్ బి ఎ బిగినింగ్, నాట్ అన్ ఎండ్. మరి ఈ సమయంలో నీకు కొన్ని డబ్బులు పోవచ్చు, ఉద్యోగం పోవచ్చు, వీసా పోవచ్చు, చదువు పోవచ్చు, ఏదైనా ఇబ్బంది రావచ్చు, రకరకాలుగా నీకు కష్టాలు రావచ్చు. అరే అయిపోయింది, ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ద డార్క్నెస్ కుడ్ బి ఎ న్యూ బిగినింగ్. ఈరోజు వాక్యం వింటున్న వారందరికీ ఇప్పుడు మీరు ఏ చీకటిలో ఉన్నా, అనేక పోయినా, ఇంతకుముందు చీకటిలో ఉన్నా, ఇది భూలోకములో ఉండేటువంటి చీకటి కమ్ముకున్న మరి ప్రపంచంలో ఈ వాక్యం వింటున్న వారికి, యేసుని నమ్మిన వారికి వాగ్దానముల విషయంలో, వెలుగు విషయంలో నూతన ఆరంభం కలుగును గాక. యూ కెన్ సే ఆమేన్. ఇప్పుడు అంటే ఈ ముద్ర మేబీ మనం ఏమనుకోవచ్చు అంటే ఈ ముద్ర ఇప్పుడు తీస్తున్నాడేమో దేవుడు అని, ఈ చీకటి తర్వాత తీస్తాడేమో, ఇది నెరవేరొచ్చేమో. ఓకే, ఈ చీకటి తర్వాత మరి సంఘము అతడు మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలువెళ్ళాను. సో ఈ చీకటి తర్వాత మరి దేవుని వాక్యము, దేవుని సంఘము, దేవుని విశ్వాసులు ప్రపంచంలో మరి వెలగబోతున్నారు. ఇరుగుపోరు వారికి, దేశానికి, ప్రపంచానికి మొత్తము యేసు ప్రభువారు ఇంత గొప్ప దేవుడా, సంఘము ఇంత గొప్పదా అనేటువంటి వెలుగు ఈ చీకటి తర్వాత రావచ్చు. దిస్ కుడ్ బి ఎ గ్రేట్ డిఫరెన్స్. ఈరోజు వాక్యం వింటున్న వారందరికీ ఇప్పుడు మీరు ఏ చీకటిలో ఉన్నా, అనేక పోయినా, ఇంతకుముందు చీకటిలో ఉన్నా, ఇది భూలోకములో ఉండేటువంటి చీకటి కమ్ముకున్న మరి ప్రపంచంలో ఈ వాక్యం వింటున్న వారికి, యేసుని నమ్మిన వారికి వాగ్దానముల విషయంలో, వెలుగు విషయంలో నూతన ఆరంభం కలుగును గాక. నజరేయుడైన యేసయ్య యాకోబు విల్లు, అనేక మంది విల్లులు అతను బాధ పెట్టిన తుదకు యాకోబు విల్లుకి నువ్వు అధిక బలాన్ని ఇచ్చావు. అనేకులు దర్శనాలు ఉన్నాయి కానీ నెరవేరట్లే. సో ఇప్పుడు దాకా సామర్థ్యం లేని ఆ విల్లుకు దేవుడు సామర్థ్యం ఇవ్వబోతున్నాడు. హీస్ టెల్లింగ్ నౌ ఐ విల్ రైజ్ అప్ మై వర్డ్. శత్రువులు ఆపుండొచ్చు, లేక వేరే వాళ్ళు ఆపుండొచ్చు, భవిష్యత్తులో ఆపుండొచ్చు, కానీ ఇప్పుడు దీనికి కిరీటం ఇవ్వబడుతుందంట. అంటే నీవు ఏదైనా వాగ్దానం పట్టుకుంటే ఎవరు ఆపలేరు, అది నెరవేరాల్సిందే. ఇప్పుడు దాకా మీరు ఆపింది ఇంకా ఆపలేదని దేవుడు చెప్తున్నాడు. ద డెవిల్ రైజెస్ హై, గాడ్ విల్ రైజ్ ఈవెన్ 10 times high and glorify his name. శత్రువు 10 రెట్లు ఎదిగితే మనము మన దేవుని కృప ద్వారా 100 రెట్లు ఎదిగి మన దేవుని నామానికి మహిమ తీసుకురావచ్చు. యు కెన్ సే ఆమేన్.